హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను సింపుల్ మెథడ్లో మీకు ఫిష్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడయ్యాక మసాలా దినుసులు, అలాగే ఒక పెద్ద ఆనియన్ సన్నగా పొడవుగా కట్ చేసి, అలాగే ఒక 3-4 పచ్చిమిర్చి కట్ చేసి ఆయిల్లో బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కలుపుకోండి. సో నెక్స్ట్ ఒక ప్లేట్లో ఫిష్ ఉంది కదా, అవి తీసుకొని వాటిలో ఉప్పు, కారం, అలాగే పసుపు, అల్లము అన్నీ వేసేసుకొని మొత్తాన్ని కలిపేసుకొని పక్కన పెట్టుకోండి. సో ఇప్పుడు మనకు ఆనియన్ బ్రౌన్ కలర్ వచ్చాయండి. కొంచెం పసుపు వేసుకొని కలుపుకొని అందులో ఇందాక మనము కలిపి పెట్టుకున్నాం కదండి ఫిష్, అవి కూడా ఇందులో వేసేసుకొని మొత్తాన్ని కలుపుకోండి. సో ఒక 5-10 మినిట్స్ తర్వాత అది మంచిగా ఆయిల్లో ఫ్రై అవుతుంది. మనం ఆయిల్లో ఫ్రై చేసుకోలేదనుకోండి, ఆ ఫిష్ అనేది ఏంటంటే పచ్చి పచ్చిగా ఉంటుందన్నమాట, టేస్ట్ అంతగా రాదు. సో ముందుగా ఫ్రై చేసుకుంటే ఏమవుతుందంటే టేస్ట్ బాగుంటుంది. సో ఇప్పుడు ఇందులో చింతపండు పులుసు వేసేసుకొని మొత్తాన్ని కూడా మంచిగా కలుపుకొని 5-10 మినిట్స్ మంచిగా బాయిల్ అవ్వనివ్వండి. సో ఇది మరుగుతున్నప్పుడు, ఇది మంచిగా ఉడుకుతున్నప్పుడు ఇందులో మెంతి పొడి, ధనియాల పొడి, అలాగే ఫిష్ది మసాలా పొడి ఉంటుందండి, అది కూడా వేసేసుకొని మొత్తాన్ని కలుపుకొని మళ్ళొక 5-10 మినిట్స్ మంచిగా ఉడకనివ్వండి. చూడండి, ఫిష్ ఆయిల్ సూపర్గా అయిందండి. ఆయిల్ కూడా మనకు పైన కనిపిస్తుంది, చూసారా? సో అంతే అండి, రెడీ అయిపోయింది. ఖచ్చితంగా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.